మనిషి కేవలం శారీరక అవసరాలు కలిగిన జీవి మాత్రమే కాదు, అతనికి ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఉన్నాయి. ఆకలి, దాహం, నిద్ర శరీరానికి ఎంత అవసరమో జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఎందుకు పుట్టాను? మరణం తర్వాత ఏమవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే తపన కూడా మనిషి స్వభావంలో భాగమే. ఇస్లాం ప్రకారం ఈ ప్రశ్నలకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించేది దైవప్రదత్తమైన మతమే. ఇస్లాం బోధనల ప్రకారం అల్లాహ్ మానవుణ్ణి నిరర్ధకంగా సృష్టించలేదు. ఆయనను ఆరాధిస్తూ న్యాయం, నిజాయితీ, కరుణ, మానవ సేవతో కూడిన జీవితం గడపడానికి సృష్టించాడు. అందుకే మతం అనేది కేవలం ప్రార్థనలు లేదా ఆచారాలకు మాత్రమే పరిమితం కాదు, అది సంపూర్ణ జీవన విధానం. ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా పేర్కొన్నాడు, నేను జిన్నులను మానవులను నన్ను ఆరాధించడానికి తప్ప మరే ఉద్దేశంతో సృష్టించలేదు. ఖుర్ఆన్ 51 నుండి 56. ఇస్లాం దృష్టిలో మతం మనిషికి మంచి చెడులను గుర్తించే ప్రమాణాన్ని ఇస్తుంది. సత్యం చెప్పడం, వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, అనాథలను ఆదుకోవడం, పేదలకు సహాయం చేయడం, అన్యాయం చేయకపోవడం వంటి విలువలను బలంగా బోధిస్తుంది. ఈ విలువలు వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా శాంతి, న్యాయం వైపు నడిపిస్తాయి. అదేవిధంగా మతం మనిషిలో దేవుని పట్ల బాధ్యతాభావాన్ని పెంపొందిస్తుంది. ప్రతి పని గురించి పరలోకంలో జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని విశ్వసించే వ్యక్తి అవినీతి, మోసం, హింస, దోపిడీ వంటి దుర్మార్గాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే ఇస్లాం విశ్వాసాన్ని నైతిక జీవితానికి బలమైన పునాదిగా చూస్తుంది. ఇస్లాం బలవంతపు మత మార్పిడిని సమర్థించదు. ఖుర్ఆన్లో స్పష్టంగా మత విషయంలో బలవంతం లేదు. ఖుర్ఆన్ 2 నుండి 256 అని ప్రకటించబడింది. ప్రతి వ్యక్తికి తన విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు ఉందని ఇస్లాం గుర్తిస్తుంది. అయితే చరిత్రలో మతం పేరుతో జరిగిన అనేక ఘర్షణలు నిజమైన మత బోధనల వల్ల కాదు, వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం, వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం వల్ల జరిగినవే. ఇస్లాం శాంతి, న్యాయం, కరుణ, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తానికి ఇస్లాం దృక్కోణంలో మతం అనేది మనిషికి అవసరమైన దైవిక మార్గదర్శకత్వం. అది మనిషి మరియు సృష్టికర్త మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా కుటుంబం, సమాజం, దేశం పట్ల బాధ్యతలను గుర్తుచేస్తుంది. నిజమైన మతాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ఆచరించినప్పుడు వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత, సమాజంలో న్యాయం, మానవాళిలో సోదరభావం నెలకొంటాయని ఇస్లాం బోధిస్తుంది.